జై శ్రీరామ్. వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ప్రేమాభినందనలు తెలియచేయండి. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం జనవరి 22 నాడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. మన రామ్లల్లాను మనం సొంతం చేసుకున్నాం. అయితే రామ్లల్లా జన్మభూమి మరి అంతకు ముందున్న చరిత్ర ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అది మన ధర్మం. ఎందుకంటే చాలా సంవత్సరాలు చెప్తున్నా కదా, ఒక మన భారతదేశంలో ప్రాణప్రతిష్ఠలు చాలా చోట్ల జరుగుతుంటాయి. కానీ మోక్ష మార్గమైనటువంటి శ్రీ 7 యాత్రా స్థలాలున్నాయి మన హిందువులకు. కాశీ, అయోధ్య, శ్రీశైలం, తిరుపతి, తర్వాత మధుర. ఇవి మన హిందువుల యొక్క దేవాలయాలు. కానీ అయోధ్యలో హిందువులు గెలిచారు. మన రాముడు రామ్లల్లా గెలిచాడు. మరి మన పూర్వమైనటువంటి ఆ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే చాలా యుద్ధాలు జరిగాయి, చాలా రక్తపాతం జరిగింది. 500 సంవత్సరాలు భయ్యా, 100 సంవత్సరాలు, 70 శతాబ్దాలు పోరాటం చేసినాం. అయితే 277 ఎకరాల ల్యాండ్, ఎకరములు భూమి ఏదైతే ఉందో అది శ్రీ రామ్ లల్లాకు చెందింది. అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు, ముస్లింల యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజులు మన దేవాలయాలను విధ్వంసం చేసి అనేకమైన యుద్ధాలు జరిగాయి. మోకాల లోతు రక్తపాతం జరిగింది. ఇట్లా మనం పిడికిలెత్తి బిగించి రక్తం మరిగేలా ఆ యొక్కటి తెలుసుకుంటే మీరు పర్షన్ అవుతారు. అంత గొప్ప చరిత్ర. ఏమనుకుంటున్నారు? నాడు నరేంద్ర మోదీ మనము ఆనందోత్సాహంతో ఆ బాలరాముని చూస్తున్నామంటే ఆనాడు మన పూర్వులు 5 లక్షల మందిగా ఇంకా ఎక్కువ ప్రాణదానాలు, బలిదానాలు చేశారు. ఫ్రెండ్స్, మీరు
మన రాముని యొక్క చరిత్ర, దాని వెనుక ఉన్నటువంటి తెలుసుకోవాలి. అది మీ ధర్మం, మన ధర్మం. ఎందుకంటే రామ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఆ భగవంతుడు ఎన్ని కష్టాల పడ్డాడు. తర్వాత ఆయన ఆ యొక్క వైకుంఠాన్ని చేరిన తర్వాత, అంటే తాను మరణించిన తర్వాత ఎన్ని చక్రవర్తులు మన అయోధ్య నగరాన్ని ధ్వంసం చేశారు, ఆనవాలు లేకుండా చేసి ముస్లింలు, మహమ్మదులు చాలా మంది మన యొక్క హిందూ దేవాలయ పైన దాడులు జరిగాయి. అయితే రాముని యొక్క ఎటు 4 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల విస్తీర్ణం గల స్థలం అయోధ్య యొక్క మహానగర యొక్క నగరం. ఆ యొక్క మందిరాన్ని చాలా మంది ధూర్తులు, దుష్టులు ధ్వంసం చేశారు. ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాఖ వారు 500 సంవత్సరాలన్నా, ఒకటి కాదు, 2 కాదు, 500 సంవత్సరాలు 1045 పేజీల సాక్ష్యాధారాలు మనము ప్రవేశపెట్టినాం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో. నిజ నిర్ధారణలో మనకేం తెలియంది? ఇది రాముంది. ఈ భూమి ఈ యొక్క 8 కిలోమీటర్లు ఎటు ఆవరించి ఉన్న చదరపు కిలోమీటర్ల భూమి రాముడు జన్మించింది. సైరు నది పక్కన ఉన్నటువంటి భూమి, మత్స్య స్వరూపంలో ఉన్నటువంటి భూమి రామునికి చెందుడు, రాముని యొక్క జన్మించినటువంటి ప్రదేశము. మరి దీనికోసము ఈ నిజ నిర్ధారణ తీర్పు ఈ ప్రపంచంలో అతి పెద్ద కక్షిదారు ఎవరు అనుకుంటున్నారు? నేను అడుగుతున్నా. మన రాముడే. తనను తాను గెలిపించుకోవడానికి, నన్ను నేను గెలిపించుకోవడానికి, మన హిందువులను గెలిపించుకోవడానికి ఆయన కొన్ని లక్షల సంవత్సరాలు ధర్మం కోసం పాటుపడి సర్వాన్ని వదులుకొని ఎంతో ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అంటే మన పెద్దలు పూర్వులు చెప్తుంటారు, చిన్నపిల్లలకి ఇది అర్థం కాకపోయినా న్యాయం అనేది ఎప్పటికో ఒకప్పుడు గెలుస్తుందిరా. చూశారా? మరి ఇప్పుడు అదే జరిగింది. మనకు ఈ నిజ నిర్ధారణ కమిటీలు ఏం చేశారంటే, ఎంతో మంది సైంటిస్టులు, పాశ్చాత్యులు కావచ్చు, బ్రిటిష్ వారు కావచ్చు, తర్వాత ఇతిహాసాలు, పురాణాలు ఎన్నో రాసినటువంటి వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ నువ్వు హిందువై పుడితే ఇది వినాలి, తెలుసుకోవాలి. మనం ఎవరం, మన యొక్క ధర్మం ఏమిటి అనేది తెలుసుకోవాలి. మన గరికపాటి వారు చెప్తారు, మన అన్నగారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, అలాగే మన చిన్నజీర స్వామి గారు చెప్తారు. వీళ్ళంతవరు మన హిందూ. మనం
మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఏకాగ్రహ ప్రతిష్ఠిత ఒక్క గోప్య విషయం, గర్వించదగ్గ విషయం ఏంటంటే మన హిస్టరీ గురించి చెప్పాలి అనుకుంటున్నా. ఇది రామ మందిర్ మసీద్ గొడవ ఎప్పుడు మొదలైంది తెలుసుకోవాలి. ఎప్పుడు మొదలైంది? 1947లో 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. కానీ 1800 BCలోనే ఈ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పటికే 500 సంవత్సరాలు గడిచిపోయాయి. రాముడు తన హక్కును నిరూపించుకున్నాడు. ఎట్లా నిరూపించుకున్నాడు తెలుసుకోవాలి. అంటే ఒక మహా భక్తుడైనటువంటి ఒక లాయర్ గారు అప్పుడు కోర్టులో కేసు వేసాడు. ఫస్ట్ పిటిషన్, ఇది రామునికి చెందినటువంటి భూమి. ఈ ఎటు 8 కిలోమీటర్లు ఉంది కదా మన రామ జన్మభూమి. 8 నుంచి ఇంకెక్కనే ఉండొచ్చు ఇంచుమించు. ఆ గుడి స్థలము 2.77 ఎకరు. మిగతా ప్రహారీ గోడ 8 కిలోమీటర్ల నుంచి ఇంకెక్కనే ఉంటుంది. మనం బస్ ఎక్కి తిరిగి చూడవలసిన ప్రదేశం. అయితే ఈనాడు రామ్లల్లా గెలిచిండు కోర్టులో, సుప్రీంకోర్టులో తన ఉనికిని చాటుకున్నాడు. ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాఖ వాళ్ళు, సైంటిస్టులు, తర్వాత మేధావులు, రాజకీయ నాయకులు, మన నీవు నేను లాంటి అందరం అందులో భాగస్వాములు. మా తాతలు ఉన్నారు, మా ముత్తాతలు ఉన్నారు, మీ తాతలు ఉన్నారు, మీ ముత్తాతలు ఉన్నారు. మీకు రక్తం మరగడం లేదా? నిజ నిర్ధారణ అంటే ఇది జరిగింది. ఎస్, జరిగింది. అవునండి, రాముడు జన్మించిండు అక్కడ. అది మనది, మన హిందువులది. మన ముస్లింలకు ఎందుకు ఇవ్వాలి? ఇది మందిర్ మసీద్ గొడవ. మన పైన అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. లక్షలాది మంది చచ్చిపోయారు. మోకాల లోతులు రక్తపాతం బారింది. అయినా కూడా మనం ఎక్కడ కూడా తప్పటడుగేలే, ధర్మాన్ని పట్టుకున్నాం. ఈనాడు సినిమాలో అంటారు, అది కాదు ధర్మం, సత్యం, సత్యమేవ జయతే. సత్యాన్ని గట్టిగా పట్టినాం. సమస్త లోకాల లోపల అన్నిటికన్నా గొప్ప యొక్క బలవంది ఏదంటే సత్యం. సత్యం లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని మనం పోరాటం చేశాం. రాముడు తన హక్కును నిరూపించుకున్నాడు, తన ఉనికిని చాటుకున్నాడు. ఈ కేసులో ఫలానా వ్యక్తి ఆశీస్ ప్రస్థాన్ కేసు తన తండ్రి డిఫరెంట్ కేస్ అంటే రామ్లల్లా ఒక సర్చ్ ఫ్రెండ్ ద్వారా తన కేసు తననే వేసుకొని తను గెలిచాడు. అంటే ఇక్కడ ఒక భక్తుని ముందలికి దొబ్బి ఆ యొక్క కేసును తాను గెలిచాడు. మన చరిత్రలో ఉన్నాయి, మీరు చూసుకోండి. వేరే ఛానల్లో చూసినా కూడా ఇవే ఉంటాయి. కోర్టులో ఏం జరిగింది, ఎంత పెద్ద రచ్చ జరిగింది. టైం క్యాప్సూల్స్ లో 1,00,000 సంవత్సరాలు కాదు భయ్యా, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 కోట్ల సంవత్సరాలైనా కూడా ఇక రామ మందిర్ జోలికి ఎవ్వరు రారు.
వచ్చిన తట్టుకొని నిలబడే శక్తి వాళ్ళకు లేదు. ఒక ఐడియల్ మిథల్గా చెప్పబడుతున్నటువంటిగా గుర్తించి, అయితే ఇది రామజన్మభూమి, మరి రామజన్మభూమి కాదా అని చెప్పి మన ముస్లిం సోదరులు అయినటువంటి వారు ప్రశ్నించారు మనం. అయితే అప్పుడు మన దేశంలో చాలా మొఘలు చక్రవర్తులు మన హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి భూస్థాపితం చేశారు. అంతటి దుర్మార్గులు మొఘల్ చక్రవర్తులు. శ్రీరాముడు ధర్మమూర్తి, సకల ధర్మాలను అనుష్ఠించిన ఆ ధర్మమూర్తి యొక్క ధర్మాలను మనం తెలుసుకోవాలి. మీరు తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కనీసం జీవితంలో ఏదో ఒక మంచి చేశామనే ఒక ఆనందం మీకు మిగులుతుంది. నిజం భయ్యా, కొన్ని విషయాలు నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఆ రాముడు నాకు కరెక్ట్ చూడండి, రామనామం పెట్టే అవసరం లేదు. నాకు రామనామం ఎప్పుడు ఉంటుంది. అయితే రాముడు ఆదర్శమూర్తి, ఏకపత్ని రథుడు, తండ్రి మాట విన్నటువంటి గొప్ప ఆదర్శమూర్తి. అయితే మరి కోర్టులో ఏం జరిగింది, మనం ఎట్లా గెలిచాం, మనం ఏం చేస్తే వచ్చింది? ఫస్ట్ సివిలైజేషన్ అంటే ఫస్ట్ సివిలైజేషన్కి అర్హత లేదు, కానీ ఒక సివిలైజేషన్ అంటే సింధు నాగరికత ఫస్ట్ వెలిసింది. సివిలైజేషన్ విజయంగా నేను పరిగణిస్తున్నా. ఎందుకంటే సింధు నాగరికత లోపల మన హిందువుల గురించి చక్కగా వివరించడం జరిగింది. ఆ యొక్క నాగరికత యొక్క ఆధారాలు ఉన్నాయి. ఆ హిస్టరీ నేను చదివాను. మనకు ఆ సింధు నాగరికత గురించి పూర్తిగా చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది. 6 గంటలైనా ఒడవదు, 8 గంటలైనా ఒడవదు. కాబట్టి కొన్ని క్లూ మీకు ఇస్తున్నాను. మీరు శ్రద్ధగా ఒక్కసారి విని లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల మీ యొక్క ధర్మం, అది సగటు భారతీయుడు హిందువు అయితే నువ్వు చేయాలి. మనకు హిందూ సమాజం, సింధు నాగరికత మన హిందూ నాగరికత. అప్పుడు పరమేశ్వరుడు అంటే పశుపతి ఆరాధన చేసేవారు. అయితే మన హిందువులకు తెల్లటి గడ్డం, మనకు కోరమీసాలు ఇట్లా ఉండేటివి. మన శంకరుని కూడా అట్లనే ఉండే. మన హిందువుల విభూతి ధారణ కనిపిస్తుందా? ఈ విభూతి ధారణ, కుంకుమ, ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాలు. ఇది మన నాగరికత విజయం అని నేను చెప్తా. ఎందుకంటే ఆర్కియాలజిస్టులు తుర్కోళ్ళు ఏం చేసి తెలుసా? బాబ్రీ మసీదు కూలగొట్టిరు, అది చేసిరు, ఇది వీకిరు అంటురు. అసలు ఎవరిదా స్థలం? మనది, మన హిందువులది. ఎస్, మనందరం గుణమే చేసుకొని చెప్తాం, అయోధ్య భూమి మనది. అక్కడ ఉండే ప్రతి అంగుళం చోటు కూడా మన హిందువులది. ఇది నాగరికత విజయం. మన సింధు నాగరికత లోపల 500 సంవత్సరాలు మనం పోరాటం చేసిన తర్వాత కోర్టు స్టే విధించి మన జిల్లా కోర్టు నుంచి ఇంకో కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానానికి దాకా పోయినాం.
లాస్ట్ కొన చివరికి పోయినాక, అయ్యా మీకు 70,000 సంవత్సరాలు ఇస్తున్నాము, మీరే ఆధారాలు తెస్తారు, వాళ్ళే ఆధారాలు తెస్తారు, తీసుకురండి అన్నాం. అయితే అప్పుడే వచ్చింది మనకు గొప్ప అవకాశం. ప్రతి నువ్వు హిందువు భారతీయుడు అయితే రక్తం మరగాలి. మనము పలుగు పార తీసుకొని తవ్వినాం. ఎత్తు 4 కిలోమీటర్లు తవ్వితే కమల పుష్పాలు బయటపడ్డాయి, రాతి శకునాలు బయటపడ్డాయి. మన హిందూ సాంప్రదాయాల పైన పద్మ కమలం, శ్రీచక్రం ఉంటాయి మన హిందూ దేవాలయాలకు. అది 10 మీటర్ల లోతు కన్నా ఇంకా లోతులో మనకు దొరికింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇది శ్రీరాముడు జన్మించినటువంటి ప్రదేశం, రాముని యొక్క దశరథుడు వెళ్ళినటువంటి ఆనాడు ఉపయోగించినటువంటి శిలాఫలకాలు, రాముడు జన్మించినటువంటి యొక్క కొన్ని అపురూపమైనటువంటి విగ్రహ స్వరూపమైనటువంటి ఆయన అప్పుడు రాముని ప్రతిరూపాన్ని శిలలో మనం ఇప్పుడు చూస్తున్నాము. అంతకు ముందే మనకు భూమిలో దొరికింది అది. ఆ విషయం మీకు నేను హృదయపూర్వకంగా చెప్తున్నా. ఎందుకంటే మనకు భూమిలో దొరికేగానే 4 స్తంభాలు, తర్వాత మనము ఒక శివలింగం కూడా దొరికింది అక్కడ. మనము ఇట్లా శివలింగం పానపట్టం నుంచి బయలుదేరితే నీళ్ళు ఎటు బయటికి పోయేదారా ఒక ముఖం ఉంటుంది, ఒక మకరం కూడా దొరికింది మనకు. ఎంత గొప్ప విషయం! నిజ నిర్ధారణకు ఇది ఒక సాక్ష్యం. ఇది మన నాగరికత విజయం. మన ఆవిష్కరించే ఈజిప్ట్, అలెప్టన్లు, హెర్బల్ టేటా ఇట్లా అని ఇందులో ఎన్నో విషయాలు కూడా ఉన్నాయి. ఈ దశాబ్దాల కాలం జరిగిన రియాక్టర్ గురించి ఇప్పుడు మనం తెలిసింది. 1045 పేజీల అంటే 1045 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. ఏంటంటే రాముడు ఈ యొక్క రామ జన్మభూమికి సంబంధించిన వ్యక్తి. మరి మన లక్షల సంవత్సరాల చరిత్ర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన వేదవ్యాసుడు వేదవ్యాసుడు రచించినటువంటి గ్రంథం తెలవాలి. పిల్లలకు పెద్దలు చెప్పింది వినాలి, పెద్దలు గౌరవించాలి. వేదవ్యాసుడు రాసినటువంటి రామాయణంలో కానీ, వాల్మీకి రాసినటువంటి రామాయణం మనకు సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయి. అవన్నీ మనం రిలీజియస్లో మనం నిరూపించుకున్నాం, మనం టైం క్యాప్సల్స్లో బంధించుకున్నాం. మీరు తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే మన మతం, మన దైవం నిజ నిర్ధారణ ఎవరు చేసిరో తెలుసా? ప్రపంచ వరల్డ్ ఆర్గనైజేషన్ కంటే ఇంకా మించి ప్రపంచ సైంటిస్ట్ అండి. సైన్స్ ఆర్కాలజిస్ట్, సైన్స్ చరిత్ర చెప్తుంది. రాముడు సైరు నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఆయన ఒక ఎంపీఆర్ అంటే ఒక చక్రవర్తి అని మనకు తెలియవలసినటువంటి విషయం ఇది. మనమందరం తెలుసుకోవాలి. రేపు ఎవడో వచ్చి నాది అంటే మనం ఊరుకోవద్దు, ఎదురు తిరగాలి. అలాంటి పరిస్థితి. అందరూ అంటారు న్యాయము, ధర్మము నిజమేనా, ఉన్నాయా అంటుంటారు. అందుకే నా బాలరాముడు, నా ధర్మమూర్తి,
తండ్రి మాట కోసమై 14 ఏళ్ళు వనవాసం చేసిన కళ్యాణ రాముడు బాలరాముడు గెలిచిండు. ఎంత గెలిచిండయ్యా అంటే న్యాయం గెలిచింది. నిజ నిర్ధారణ కమిటీ కార్బన్ డేటింగ్ చేస్తే అక్కడ మనకు తవ్వకాలు జరిపినప్పుడు ఒకటి శ్రీచక్రం బయటపడ్డది. తెలిసిందా? ఆ శ్రీచక్రం ఏమున్నదయ్యా అందులో అంటే మన సింధు నాగరికతలో ఉన్నటువంటి అప్పుడు 36 లక్షల సంవత్సరాల క్రితం మన నాగరికత ఎట్లా జీవించిండో, రాముడు ఎలాంటి బాణాలు వాడిండో, అప్పుడు మనం శివలింగాన్ని ఏ విధంగా పూజించినాం అనేటటువంటిది మనకు సవివరంగా న్యాయస్థానం మనకు జడ్జిమెంటు ఒక్కవే 45 పేజీలు. అయితే నేను ఒక్కసారిగా షాక్ తిన్నా. ఈ ప్రపంచంలో అతిపెద్ద కక్షిదారు అంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద కక్షిదారు ఎవరంటే రాముడే. తనపై తన ధర్మము కోసము పతి పత్నా సుత అన్నారు. అంటే పత్నిని ధర్మం కోసం పుత్రులను వదులుకున్నటువంటి ధర్మమూర్తి. అలాంటి ధర్మమూర్తికి మనం ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని చెప్పి మన హిందూ సంఘాలు, మన చాగంటి కోటేశ్వరరావు లాంటి వారు, గరికపాటి లాంటి వారు, ఇంకా మన నరేంద్ర మోదీ లాంటి వారు, మన దేశంలో అత్యున్నతమైనటువంటి పీఠాధిపతులు, శంకర పీఠాధిపతులు, వైష్ణవ పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి చర్చలు జరిపి మంచి కోసం పోరాడదాం, మన రాముని గెలిపించుకుందాం, మన ధర్మాన్ని నిలుపుకుందాం అని పాటుపడ్డ వ్యక్తులు. ముస్లింలు వచ్చి రామ మందిరాన్ని ఆ యొక్క వారసత్వ సంపదను పోరాడి తెచ్చుకున్నాం. మన భారతీయులు నిజ నిర్ధారణ జరిగి డిగ్రీ తీసుకున్నాం. డిగ్రీ అంటే ఏంటి? ఆ యొక్క కోర్టులో మనకు ఎన్ని సంవత్సరాలు భయ్యా ఫ్రెండ్స్, తమ్ముళ్ళు, అన్నలు, ఒక పెద్దవాడిగా చెప్తున్నా, 1 కాదు 2 కాదు భయ్యా, లక్షల సంవత్సరాలు. 1850ల మొదటి కక్షిదారుగా రాముడు ఇది నా భూమి అని కేసు వేసుకున్నాడు తన భక్తుని ముందల పెట్టి. ఇది చాలా గొప్ప విషయమే కదా. మీకు రక్తం మరగడం లేదా? మనం హిందువులం కాదా? మనది రాముడు మన దైవం. ఎవడో వచ్చి నా మందిరాన్ని ఊలగొట్టి చేస్తే మేము ఊరుకుంటామా? లక్షల సంవత్సరాలు పోరాడాము, ఈనాడు గెలుచుకున్నాం. మనం సంబరపడదాం. ఎస్, ఓకే. పరాశతం అనే అడ్వకేట్ ఫస్ట్ కోర్టులో కేసేసి ఆయన ఆ రాముని యొక్క నిజ నిర్ధారణ జరిపించినటువంటి కేసు. ఇట్లా 1850 నుంచి 1947 వరకు పడుతూనే ఉన్నాయి కేసులు. ఒకటేంటి ఓటింకోటి పడుతూనే ఉన్నాయి, ఓటింకోటి. భయ్యా, దీనికోసం మేము హిస్టరీ చదివాం, పురాణాలు చదివాం. గరుడ పురాణంలో 18 నుంచి 25 శ్లోకం వరకు మొత్తం రామ మందిరం గురించే ఉంది.
సైరు నది ఒడ్డు పక్కన రాముడు జన్మించాడు. ఇది చాలా సాక్ష్యం. అప్పుడు రామలీల విరాజ్ గెలిచాడు. అది అంత గొప్ప విజయం. మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ సిపాయి తిరుగుబాటు వచ్చింది, మీకు తెలుసా? నేను ఒక సైంటిస్టును, ఒక ఆల్కెమిస్ట్, ఇస్రో సైంటిస్ట్, ఎన్నో చూశాను. రిటైర్మెంట్ అయిపోయాను. సమాజానికి ఏదో అందించాలి. నేను బ్రతికున్నానంటే నేను ఏదో చేయాల్సి ఉంది. దాని అర్థం మీరు వినాలి, తెలుసుకోవాలి. ప్రతి హిందువు అయిన నువ్వు తెలుసుకోవాలి. సిపాయి తిరుగుబాటు 1850లో జరిగిందండి. మొదటి కేసు అప్పుడే మొదలయ్యింది. 1847 దాకా కేసులు ఒక్కటి మీద ఒకటి గప్ప 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 గుద్దుతూనే ఉన్నాము మనం. ఇడిచేదే లేదు. ఫుల్ మాస్ అంతే. 1850 500 సంవత్సరాలు బ్రిటిష్ కాలం లోపల ఒక ఆయన పేరు నాకు తెలియదు అని, అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది ఇండియన్ ఎంపీఆర్ రామ్ అని, అంటే ఇండియా యొక్క చక్రవర్తి రాముని యొక్క సామ్రాజ్యం యొక్క స్థల భవనం ఇది అని తన బుక్కులో రాశారు. నాకు అన్ని జ్ఞాపకం వస్తలే పోయా. నేను చరిత్రను అవపోసన పట్టినటువంటి మహామేధావిని. అయినా కొన్ని తెలిసిన కాడికి మనము ఆ సుప్రీంకోర్టులో జరిగితే ఏ విధంగా జరిగింది వాదన అనేది కూడా నాకు తెలుసు. ఇది మనం తెలుసుకోవాలి. రేపు ఎవడన్నా వచ్చి, ఏ ముస్లిమో ఎవడో వచ్చి ఇది నాదంటే నువ్వు ఊకుంటావా? అస్సలు తగ్గేదలే. సిపాయి తిరుగుబాటు నుంచి మొదలుకొని 1958లోని మొదటి కేసు మనము జరగడం జరిగింది. మళ్ళీ న్యాయ పోరాటం కోసము 70 సంవత్సరాలు భయ్యా టైం ఇచ్చింది. ఈ 300 సంవత్సరాలలో ఎవరు ముస్లింలు ఒక్క ఎవిడెన్స్ అంటే ఒక్క ఎవిడెన్స్ కూడా తేలే. మనము చాలా తెచ్చాం. అక్కడ మనకు 4 నుంచి 10 స్తంభాలు దొరికాయి. ఆ స్తంభాలలో ఏముందంటే సర్వ దేవతలకు మాత అయినటువంటి తల్లి స్వరూపం ఏదైతే ఉందో ఆ యొక్క ఎవిడెన్స్ మనకు దొరికింది సింధు నాగరికతలో. అంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇప్పటి జనరేషన్కు. అప్పుడు సింధు నాగరికత లోపల ఈ ప్రపంచానికి అంతటికి ఒకే తల్లి, ఒక అండము, ఒక ఇట్లా ఇట్లా ఉంటుంది చేతులాగా, పైన ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. దాన్ని ఆరాధించేవారు మన యొక్క రాములు, మన పూర్వీకులు. అయితే అది మనకు ఆధారంగా దొరికింది ఎవిడెన్స్. కోర్టుకు ఇది రామజన్మభూమి అని తేల్చెప్పారు. మళ్ళీ న్యాయ పోరాటం కోసం 70 సంవత్సరాల తర్వాత, 300 సంవత్సరాల తర్వాత హెలీ డేవినస్ అనే ఒక ఆంగ్లేయుడు కూడా తన పుస్తకంలో రాశాడు, ఇదంతా రామజన్మభూమి. మత్తాలి మసీదు జన్మస్థాన్ అని సంతకం చేసి ఏం చేసిండంటే ఆయన వెళ్ళిపోయాడు. ప్రపంచంలో పేరు జన్మస్థాన్ అని ఉంటుందా మసీద్కి ఎక్కడన్నా? ఉండదు కదా. మనకు వాళ్ళు చెప్పిందే కదా ఇది. అయితే అయోధ్యలో ఒక
మసీదు ఉండేనట, అదే గబుర్ మసీదు ఏ మసీదు. ఆ గబుర్ మసీదు ఆడొచ్చి ఏం చెప్పిండు, సారీ బబ్రు మసీదు, బాబ్రు మసీదు జన్మస్థానం రాశాడు. ఎక్కడన్నా మసీదు జన్మస్థానం అని ఉంటారండి, ఇది తప్పు కదా. ఆడనే మనకు అస్సలైనటువంటి ఎవిడెన్స్ దొరికింది. ఆయన సంతకం చేసిండు, ఎవిడెన్స్ మన క్యాప్చర్ టైంలో ఉంది. గెలవడానికి, మనం హిందువులను గెలవడానికి అది అతిపెద్ద సాక్ష్యంగా నిలిచింది. మనం గర్వించాలి. న్యాయం గెలుస్తుంది. తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. చూసారా సత్యం యొక్క విలువ. మనం సత్యం మీదనే ఉన్నాం కాబట్టి జన్మస్థలం అనే పేరు మాత్రం ఎవ్వడూ మార్చలేదు. అంత గుండె ధైర్యం ఈ భారత్లో ఇవ్వనికి లేదు. ఎందుకంటే అది ధర్మంకి ఉన్నటువంటి గొప్పతనం. అది మీకు అర్థమవుతుందని నాకు అర్థం చేసుకోవాలి. మనలో 5 లక్షల మంది తలలు నరుక్కొని, కత్తులు తీసుకొని కొడుచుకొని, హిందువులకు ముస్లింలకు యుద్ధం జరుగుతుంటే మోకాలలో రక్తం పోయింది. గుట్టలు శవాల్లాగా పడ్డాయి, కుక్కలు వికతిన్నాయి. కాల్చి దాన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వలేరు. మరి అంతటి ఘోరమైన యుద్ధం జరిగింది. ఎందుకు జరిగింది? న్యాయం కోసం జరిగింది. అన్యాయంగా ముస్లింలు మన పైన దండయాత్ర చేశారు. చివరికి అన్యాయం ఓడిపోయింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద కక్షిదారు అంటే నా రాముడే. ఎందుకంటే న్యాయం కోసం 5,000 కాదు 36 లక్షల సంవత్సరాలు, అటు కలియుగం, ఇటు ద్వాపర యుగం, ఇటు కలియుగం. ఇక్కడ 500 సంవత్సరాలు, అక్కడ 36,000 సంవత్సరాల నుంచి జరిగిన ఈ యుద్ధంలో లాస్ట్కు సత్యమేవ జయతే అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మన విజయం. ప్రపంచ దేశాల మొత్తం కన్ను ఇప్పుడు మనపై నిల్చుంది. గరికపాటి వారు అన్నారు, అయోధ్య అంటే శరీరం, అయోధ్యలో మనం రాముని పట్టుకోవాలి, మోక్షాన్ని పొందాలి. అవునండి, ఇవన్నీ ఇప్పుడు అయోధ్య కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, తర్వాత మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఇవన్నీ మోక్షధామాలు. అంటే ఏ పరమాత్మకైతే మనము అక్కడికి వెళ్తామో అవి మనకు మోక్షాన్ని ఇస్తాయి. అలాంటి యొక్క దివ్యమైనటువంటి ప్రదేశాలను మనం చేయాలి. ప్రపంచంలో మసీదు పేరు జన్మస్థానంలో అసలు ఉండదు. ఫస్ట్ అని కాదు, చాలా ఉన్నాయి. వాళ్ళు అంటున్నారు, చెప్పినారు, భారత్ దండయాత్రలు జరిగినాయి, అందులో దేవాలయాలు భూస్థాపితం చేయబడ్డాయి. మన భారతదేశంలో చాలా దండయాత్రలు జరిగినాయి, మీకు తెలియదు. ఆ దండయాత్ర లోపల చాలా రకాలైనటువంటి మత విద్వాంసాలు ఇవి అవి అని చెప్పాలి, చాలా జరిగాయి. ఇప్పుడు సోమనాథ ఆలయం ఉంది, గజిని భూస్థాపితం చేసి 16 సార్లు దండయాత్ర చేసి దాన్ని భూస్థాపితం చేసిండు. అప్పుడు మనము ధనం దాచుకోనికి ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, అప్పుడు బ్యాంకులు లేవండి. మన మీద ధనం ఉంటే మన ప్రజలు వెళ్ళి దేవాలయంలో దాచుకునేవారు. అంటే 16 సార్లు దండయాత్ర చేస్తే 16 సార్లు ధనం ఎత్తుకపోయిందని కాదు ఇక్కడ దాని అర్థం. ఎక్కడ తిరిగి హిందువులను నాశనం చేయాలి, హిందువుల యొక్క సంపద కొలగొట్టాలి. కానీ
లాస్ట్కు హిందువులు గెలిచారు. అది మన గొప్పతనం. ఔరంగజేబు మేము వచ్చిన తర్వాత చేయండి మనకు హిస్టరీ చెప్తుంది. ఔరంగజేబు చాలాసార్లు ఈ గజనే కాదు, ఔరంగజేబు కూడా మన ఆలయాలను అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు చాలా మన యొక్క దేవాలయాలను, మన యొక్క సంస్కృతిని, మన సంప్రదాయాలను చాలా చిందర వందర చేశారు. నలంద విశ్వవిద్యాలయం అండి, మీ అందరూ తెలిసే నలంద విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీకి సంబంధించి, రసాయన శాస్త్రం సంబంధించి, అంటే భరద్వాజ మహర్షి అప్పట్లో రసాయన శాస్త్రంలో విమానాలు ఎగరేసినటువంటి ఈ పురాతనమైనటువంటి శాస్త్ర సాంకేతికంలో ఫస్ట్ మనం అసలు జీవు ఫస్ట్ ఉద్భవించింది భారత్లోనే. ఫస్ట్ యూఎఫ్ఓలు దిగింది కూడా భారత్లోనే. ఏలియన్స్ అంటారా ఏమంటారు. అయితే ఆ టెక్నాలజీ అంతా ఇప్పుడు మన దగ్గర ఉన్నది, కానీ ప్రపంచ దేశాలకు అది తెలియదు. ప్రపంచంలో లేని అన్నిటికన్నా పెద్ద జీవాయుధాలు ఉన్నది మన దగ్గర, కానీ మనం ఎవరి జోలికి ఇవ్వలేం. మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టాం. చైనా వాడు అనుకుంటున్నాడు నేను జీవాయుధాలు తయారు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అంటున్నాడు, కానీ శాంతిని స్థాపన చేయలేడు వాడు. వానికి సాధ్యం కాదు, శాంతిని స్థాపించడం వానికి సాధ్యం కాదు. ఇట్లా మన దేశం మీదకి ఎంతో మంది దండెత్తి వచ్చినా ధర్మాన్ని గెలిచిండ్రు. ధర్మమే నిలబడింది, సత్యమే గెలిచింది. రాముడు లక్షల సంవత్సరాలు కింద పడినా కూడా మళ్ళీ లేచి నిలబడ్డాడు. నలంద విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి అప్పటి రాజులు మరి గజని కానీ ఔరంగజేబు కానీ వీళ్ళంతా పోయి దాన్ని ధ్వంసం చేసి అందులో మొత్తం పుస్తకాలను కలబెట్టి 3 నెలలు అటుకపోయినాయి, పొగ రాజింది. మన అవి తిరిగి పొందాలి అంటే కూడా మన దగ్గర ఇప్పుడు లేవు. ఈ పాపం ఎవరిది? ఆ యొక్క చేసినటువంటి వాళ్ళది. ఇక్కడ నేను ఎవరిని వ్యతిరేకించడం లేదు భయ్య. ఉన్న సత్యం, చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని చెప్తున్నా. మీరు లైక్ చేయాలి, అది మీ ధర్మం. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి. ప్రతి హిందువుకు మన యొక్క గళం వినిపించాలి. భారత అంటే ఇది, భారత పౌరులు అంటే ఇది అనేటటువంటిది నాకు మా సోదరుడు, మా అనుజుడు చెప్పాడు. తమ్ముడు, నువ్వు నీ గళాన్ని వినిపించు, నీ సొంత గళాన్ని ఒకసారి వినాలని ఉందన్నాడు. శ్రీ తలపాక వంశస్థుడు అంటే సరే నేను వినిపిస్తాను, నా గళాన్ని నేను వినిపిస్తాను. మన తాళపాక హరివంశం, మనం శ్రీహరి యొక్క భక్తులం కాబట్టి ఈ ప్రపంచానికి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం తెలియచెప్పే బాధ్యత మనది. నాకు రిక్వెస్ట్ చేశాడు, ఎస్ ఇది నిజం. మా తాళపాక వంశం లోపల ఆయనంత గొప్ప మహానుభావులు మా అన్నగారు చెప్పిన తర్వాత అసలు రాముడు ఎవరు, రాముడు ఎలా గెలిచాడు రామ్లల్లా, మరి మన రాముని ధర్మం ఎట్లా గెలిచిందని శాస్త్రాలన్నీ పురాణాలన్నీ చదివి చెప్పడం జరుగుతుంది. రామ జన్మభూమి అంటే రాముడు జన్మించినటువంటి స్థలం. 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వారు రామ జన్మభూమి అని చెప్పినారు. జోసెఫ్ టైలర్
ఎవరో ఒక చరిత్రకారుడు ఏమన్నాడంటే జోసఫ్ టైలర్ అంటే నేను బాగా స్టడీ చేశాను సుప్రీంకోర్టు తీర్పును కూడా. 1045 పేజీల ఉన్నటువంటి జడ్జిమెంట్ అది. ఇప్పుడు వీళ్ళు ప్రవక్తలు ముస్లిం చాలా మంది వాళ్ళకు జీర్ణించుకోలేకపోతుంది మన విజయాన్ని. కానీ అయితే ఆయన బ్రిటిష్ అయినా ఇది ముఖ్యమైనటువంటి ఇది రామజన్మ భూమికి సంబంధించినటువంటిదని ఆయన రాసిపోయాడు. గరుడ పురాణాన్ని తీసుకోండి, 18 నుంచి 25 శ్లోకం వరకు గట్టిగా చదవండి. అందులో మొత్తం మన శ్రీరాముని యొక్క జన్మస్థలం అనే ఉంది. మత్స్య స్వరూపం లోపల సైరు నది ఒడ్డు పక్కకు ఉన్నటువంటి 8 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్లు మొత్తం ఉన్న భూమి ఏదైతే ఉందో అది కూడా రామ జన్మభూమి. కాశీలో జ్ఞానవాపిని మన మందిరాన్ని ఊడ్చి దాని మీద లింగం మీద పిల్లర్స్ చేసి వాళ్ళు ముఖము మూతి ఇవన్నీ కడుక్కొని మన శివుని అవమానించారు. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో ఇంకా మాకు తెలియదు. ఇంకా అది కూడా తేల్చాల్సి ఉంది, తేల్చేస్తాం. తేల్చుకుందాం. మనకు మజిల్ ప్రవక్త అంటే ఏంటి? ముస్లింలకు మక్కా మజిల్ అదొకటి, మక్కా అనేది పోతారు. క్రైస్తవులు జెరూసలేం పోతారు. మరి హిందువులు మనకు ఒక్కటి కాదండి, 7 ఉన్నాయి మోక్ష మార్గాలు. వాళ్ళకు ఒక్కొక్కటే ఉన్నాయి, మనకు 7 ఉన్నాయి. ఇట్లా రక్త మరియు రోమాంచితమయ్యే మనకు. అలాంటి మన దైవ భూమిని ఈ యొక్క దొంగలు, ఈ దోపిడీదారులు ఇప్పుడు అణిగిరు. మనం రామ మందిరం కట్టుకున్నాం, మనం సంతోషిద్దాం. కానీ మనము 30,000 సంవత్సరాలు అప్పుడు ద్వాపర యుగంలో, 5,000 సంవత్సరాలు ఇంకో యుగంలో, 500 సంవత్సరాలు కలియుగంలో బాధ పెట్టిన ఆ యొక్క బాధ వాళ్ళను కూడా వేధిస్తుంది. ఇది తప్పదు. తులసీదాసు రామచరిత మానసంలో తన కళ్ళతో చూసిండు. ఐ విట్నెస్ అంటే ఏంటి? కంటితో చూసినటువంటి ఒక సాక్ష్యం. ఈ కంటితో చూసి బాబ్రీ మసీద్ 1528లో జరిగింది. ఆయన 58 అప్పట్లో ఉన్నాడు. 28 అంటే 58 ఆ మధ్యలో ఎవరు? తులసి దాస్ ఆయన రామచరిత మానస రాసిండు. మరి మహీపూరి మసీద్ బనాయే బాబ్రీ హో హిందూ. ఇక్కడ రామ మందిరం ధ్వంసం చేసి మసీదు కడుతున్నారు. నా బాధ గుండె పగిలేలా రోధిస్తున్నాను. మీరు నాకు చూసినందుకు నాకు జన్మనెందుకు ఇచ్చావు రామ? అక్కడ మరణం ఇయ్యక. ఎందరో హిందువులు చచ్చిపోయి మోకాల లోతు నుంచి నడుముల్లోతు రక్తం పోతుంది, గుట్టలు శవాలుగా పడిపోయాయి. నా హృదయం పగిలి రోధిస్తున్నాను అని ఆయన తన యొక్క రామమానస చరిత్రలో తన హస్తంతో రాసి హిందీలో కరెక్ట్గా రాశాడు. నేను రామచరిత్ర మానస చదివాను. నాకు అంత గుర్తుకు ఆ శ్లోకం గుర్తుకు రాకపోవచ్చు, కానీ నాకన్నా మేధావులు ఉన్నారు హిందువుల లోపల. కానీ చెప్పిన విషయం నేను తెలుగులో చెప్తున్నా, సంస్కృతము హిందీ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. కానీ మన తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా
చరిత్ర చదివినటువంటి వ్యక్తినండి నేను మామూలు వ్యక్తిని కాదు. ఐఎమ్ ఏ సైంటిస్ట్. శాస్త్ర సాంకేతికతను అన్ని తెలుసుకొని చెప్తున్నటువంటి 1045 పేజీల ఏది సుప్రీంకోర్టు తీర్పు. ఆర్కియాలజిస్టులు తర్వాత కార్బన్ డేటింగ్ చేసి అప్పటి పురాతన శిల్పాలు, తర్వాత మనకు శ్రీచక్రం లభించింది భూమి తవ్వకాల లోపల. ఇలా అనేకమైనటువంటి ఆధారాలతో నిరూపించి ఈనాడు మనం శ్రీ రామ్ లల్లా విగ్రహం ప్రతిష్ఠించుకొని మన జాతిని గౌరవప్రదంలో ఉంచాం. ఒకవేళ మీరు పూర్తి వరకు చూడకుండా మధ్యలో వదిలేయకండి, వినండి, మన జాతి గౌరవం తెలుసుకోండి. స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా ఛానల్. ఎందుకంటే ఎంతో కష్టపడి దీనికోసము ఒక జీవిత కాలం పట్టొచ్చు మీకు. అంటే నా జీవితంలో ఆర్జించినటువంటి మొత్తం జ్ఞానం అంటే ఒక 60-70 సంవత్సరాలు కాదు, ఒక 1000 సంవత్సరాల లక్షలు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ పుస్తకాలు చదివి 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 సగం జీవితం కాదు మొత్తం జీవితం దారబోసి చేస్తున్నటువంటి వీడియో ఇది. ఏదో ఆషామాషిగా చేశాడు, ఆషామాషిగా చెప్పాడు అని కాదు. ఎస్, నాకు అధికారం ఉంది. నా తెలుగు, నా హిందూ ప్రజల నుంచి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని మీరు చూడండి అనే అధికారం నాకు ఉంది అనే భావనతోనే నేను మీకు అడుగుతున్నా. ఎందుకంటే మీలాంటి ఇంకా ఒక 10 మందికి చేరుకోవాలి, అందరూ చూడాలి, లైక్ చేయాలి. కనీసం అది మానవ ధర్మం. మంచిగా చేసుకోండి. ఇప్పటి వరకు రాముని యొక్క ప్రస్థానం ఎలా మన రామ జన్మభూమిలో పుట్టాడు, మన చరిత్ర నిజ నిర్ధారణ సుప్రీంకోర్టు అయినటువంటి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మనం గెలిచాం, రామ్లల్లా గెలిచాడు. ఇక మనకు ఎదురు లేదు, అది మనదే, మన సొంతం. ఎప్పుడైనా మీరు రామ మందిరానికి వెళ్ళండి, దర్శించుకోండి. పావనమైన ఆ క్షేత్రాన్ని దర్శించి ధన్యత్వాన్ని పొందండి. రాముడు ఉన్నాడు అనేది సత్యమని తెలుసుకోండి. జై శ్రీరామ్. ఒకవేళ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.